బాగున్నారా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో గుర్తుపట్టారా అండి? చూడండి ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి చూద్దాం. అదేనండి, ఇప్పుడు సీజన్ ఏంటి? మన నాంపల్లి ఎగ్జిబిషన్ అండి, అక్కడే ఉన్నాము. సో మేము వెళ్ళి 1 వీక్ అవుతుంది, కానీ నాకు ఇది పెట్టడం కుదరలేదండి, కొంచెం లేట్గా పెడుతున్నాను. ఇది మనం రోడ్ పై నుంచి వెళ్తుంటే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తుంటే ఆ పక్క ఈ పక్కన పెట్టారండి షాప్స్. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్గా ప్రతి ఐటెం, కమ్మలు, చున్నీలు, చెప్పులు, ఇంకా ఏమేమో అన్నీ పెట్టారు. నేను ఆగలేదండి, ఆగకుండా లోపలికి వెళ్దామని ముందుకు వెళ్తున్నా. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి. ప్రతిదీ ఇక్కడ కూడా పెట్టారు, కానీ మనకు ఏంటంటే లోపల చూడాలి కదా ఫస్ట్, అది ఎగ్జైట్మెంట్ కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. చూసారు కదండి, ఈ ఎగ్జిబిషన్ మనకు జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఓపెన్ ఉంటుందండి. మామూలుగా వీక్ డేస్లో అయితే 4 to 10 వరకు ఉంటుంది, వీకెండ్స్లో అయితే 4 to 11 వరకు ఉంటుందండి. ఈవినింగ్ టైంలోనే ఉంటుంది. సో కానీ ఈ వీకెండ్స్లో వెళ్ళడం కంటే వీక్ డేస్లో వెళ్ళడమే బెస్ట్ అని నాకు అనిపించిందండి. ఎందుకంటే అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుందండి, రోడ్ పైన చాలా ఇబ్బంది అవుతుంది. సో వెహికల్స్ పార్కింగ్ అయినా ఏదైనా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చిన్నపిల్లలతో అయితే ఇంకా ఇబ్బందిగా ఉంది. నేనేంటంటే నాకు ఇక చిన్నపిల్లలు లేరు కాబట్టి నాకు కొంచెం ఏమనిపించలేదు, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే వీకెండ్స్లో వెళ్ళొద్దండి, వీక్ డేస్లోనే వెళ్ళండి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. 5 years దాటిన వాళ్ళందరికీ 50 రూపీస్ అండి. మేము ఆన్లైన్లో చేసుకున్నాము. ఇప్పుడు మనకి మనీ పెట్టి తీసుకున్న వాళ్ళకి వేరే లైన్ ఉంది, ఆన్లైన్కి వేరే లైన్ ఉంది. మేము ఆన్లైన్లో వచ్చి తీసుకొని వెళ్ళామండి. ఎంట్రన్స్ నుండే షాప్స్ స్టార్ట్ అయిపోయాయండి, అన్నీ ఉన్నాయి. డ్రెస్సెస్, పాప్కార్న్ షాప్స్, అంటే మొత్తం ఫుడ్ షాప్స్ ఉన్నాయి, అన్ని క్లాతింగ్, ప్రతి ఐటమ్ది ఉందండి. ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఒక 10 years బ్యాక్ నుంచి అనుకుంటున్నా రావాలి అని. ఆ టీవీలో న్యూస్ చూడడం, రావాలనుకోవడం, ఎందుకంటే ఇప్పుడు కుదరలేదు. ఈసారి ఎలాగైనా రావాలని వచ్చానండి. కానీ నేను అనుకున్నంత అయితే లేదండి ఇక్కడ. అంటే నేను 10 years నుంచి ఇక్కడ ఏమో ఉంటుంది అనుకున్నా, కానీ అంత ఏం అనిపించలేదు నాకైతే. నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, లాంగ్ ఉన్న వాళ్ళైతే, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరంత రిస్క్ తీసుకొని అయితే రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన దగ్గరలో ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో కూడా ఎగ్జిబిషన్స్ పడుతున్నాయి కదా, అక్కడ చూసుకుంటే చాలండి. సేమ్ మనకు అక్కడ ఎగ్జిబిషన్లో ఏముంటాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి, పెద్దగా ఏం లేవు. ఇంకా నాకైతే మా దగ్గర ఉన్న ఎగ్జిబిషన్లో కంటే ఇక్కడ ఇంకా 10-20 రూపాయలు ఎక్కువే అనిపించినాయండి రేట్స్ అయితే. చాలా రిస్క్ తీసుకొని ఇంత దూరం బాగా లాంగ్ ఉన్న వాళ్ళు అయితే రాకండి, నియర్ బై ఉన్న వాళ్ళు అయితేనే రండి. అందులో ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే వీక్ డేస్లోనే రండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్లో అంజీర్ తీసుకున్నానండి, 250 రూపీస్ అంట. అదొక పావు వచ్చాయి అంతే. అదొకటి నా దగ్గర లేకుండే, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లో, కానీ అదొకటి లేకుండే. ఇంకా మా పాప స్టార్ట్ చేసేసిందండి, ఆ కమ్మలు, ఆ చైన్స్ అవి స్టార్ట్ చేసేసింది తీసుకోమని అడగడం. తను ఏం పెట్టుకోదు అసలు. మా ఇద్దరికి బయట ఇవి కొన్ని 1 గ్రామ్ ఇవన్నీ ఏవి పడవండి, అసలు పెట్టుకోము. కానీ వెళ్ళినాం కదా ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్టుగా చూస్తున్నాం అంతే. ఈ షాప్లో కమ్మలు బాగున్నాయండి, అంటే ఫినిషింగ్ బాగుంది, నీట్గా బాగున్నాయని ఒక పేరు అడిగా. 1200 అన్నాడు. అమ్మ బాబాయ్, 1200 అసలు నేను అస్సలు పెట్టానండి. ఎందుకంటే నేను అసలు అది పెట్టాను కాబట్టి అంత కాస్ట్లీగా తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా వేస్ట్ కదా, అందుకని చెప్పేసి నేను తీసుకోలేదండి. అక్కడ నుంచి రేట్ అడిగేసి వచ్చేసాను అంతే. నేను ఇలాంటి వాటికి అంతగా పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వనండి, ఎందుకంటే అవి పెట్టాం కదా, అనవసరంగా అన్నీ డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను చాలా ఆలోచించి మెల్లగా ఆమెను డైవర్ట్ చేసి అట్లా ఏదో ఒకటి 2 తీసుకొని వచ్చేస్తాను అంతే తప్ప నేను ఎప్పుడు ఇలాంటి వాటికి నేను ఎక్కువ మనీ స్పెండ్ చేయలేదు. ఇక్కడ ఈ షాప్లో కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయండి అన్నీ, అందుకనే నేను ఇక్కడ ఆగి సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నా తక్కువ రేట్లోనే 1-2 తీసేసుకుంటే ఆమె కొంచెం తీసుకున్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అన్నట్టుగా ఇక్కడే చూసి ఇక్కడ తీసుకున్నానండి. నేను చూపిస్తా ఇక్కడ ఏమేమి తీసుకున్నానండి. ఇక్కడ రీజనబుల్గానే అనిపించాయండి ప్రైజెస్ మాత్రం. అన్నీ 250, 150, 100, 300 అట్లా ఉన్నాయి అంతే, బాగా ఎక్కువ రేట్స్ అయితే లేవు. ఇవి తీసుకున్నానండి. ఈ పింక్ కలర్ కమ్మలు తీసుకున్నా, ఎందుకో బాగా అనిపించినాయి చూస్తే. ఓకే, అవి ఎప్పుడన్నా సారీ వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చులే అన్నట్టుగా తీసుకున్నా. ఫిక్స్ రేట్ మేడం, మళ్ళీ అలా వేరే 180, 150 కూడా అమ్ముతుండే. వాళ్ళు ఎంత చెప్తే అంతే రేట్ అండి, అసలు రేటు కూడా తగ్గట్లేదు. నేను వేరే వీడియోస్లో చూసా, మనం తగ్గించి అడిగితే తగ్గుతుండ్రు, మనం తక్కువగా అడిగితే అని అంటుండ్రు, కానీ అస్సలు ఒక 10-20 రూపీస్ కూడా తగ్గట్లేదండి. మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువ ఉన్నారండి, ఎందుకంటే మేము అప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇంకా అయిపోతున్నాయి అనేప్పుడు వెళ్ళాను, ఎందుకంటే అప్పుడు అందరు ఎవరు లేరు కదా ఊర్లో. ఇక్కడ మా పాప చేతిలో ఒక మిర్రర్ ఉందండి, అది చిన్న మిర్రర్, 2 sides మిర్రర్ వస్తుంది, పౌచ్ లాగా వచ్చి. అయితే దీన్ని తను ఎక్కడ చూసిందంటే ఫస్ట్ కొండగట్టులో చూసిందండి. అప్పటి నుంచి అడుగుతుంది తను, నాకు మమ్మీ ఇది కావాలి అని అడుగుతుంది. ఎప్పుడు కొనిద్దామంటే వీలు పడట్లేదు, అప్పుడు ఎందుకో వీలు పడలేదు. ఇక్కడ అడుగుతానేమో 250 ఏమో చెప్పింది అనమాట.
సో వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు, ఇదంతా అవసరం లేదు, దీనికి ఇంత రేట్ అవసరం లేదు, వద్దు అని అక్కడ పెట్టేసి వచ్చేసింది. ఇక్కడ చెప్పుల షాప్కి వచ్చామండి. తనకు ఆ చెప్పులే కావాలంట, ఆ మోడల్ కావాలంటే వచ్చాము. అవి కూడా ఎంత 500 ఏమో చెప్పాడండి. అడగంగా ఒక 300 350కో ఇచ్చాడు వీటిని. ఇంకా ఆమె కావాలన్నది కదా, ఇక తప్పదన్నట్టుగా తీసుకున్నా. ఇక్కడ ఒక్క దగ్గరేనండి కొంచెం తక్కువ చేసి ఇచ్చాడు. అసలు ఎక్కడ అడిగినా అసలు ఈ బ్యాంగిల్స్ దగ్గరనైతే వాళ్ళు ఎంత అసలు ఒక వందలు చెప్తుండ్రు. రేట్లేమో ఒక 50 రూపాయలు 100 రూపాయలు తగ్గిస్తారు. ఒక పేరుకి 300 500 అలా చెప్తుండ్రు. అస్సలు తగ్గట్లేదండి. ఇక్కడికి వచ్చే వరకు ఫుల్ ఎగ్జైట్మెంట్గా వచ్చానండి. కానీ ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అనిపించలేదు. ఇక మూడ్ ఆఫ్ లాగా అనిపించింది ఎందుకో. అంటే నేను అనుకున్నంత లేదనిపించి ఇక ఏదో తిరగాలి కదా అని తిరుగుతుంది అంతే. అదిగో చూడండి, మావాడు పోతుండు, మా అబ్బాయి. వాడు ఏంటంటే వాళ్ళ చెల్లెని కంట్రోల్ చేయడానికి వచ్చిండు అన్నట్టు. ఆమె ఏది అడిగితే వాడు దానికి ఏదో ఒకటి చెప్తాడు, ఇంత రేట్ అవసరం లేదు అని చెప్పేసి పక్కన పడేసి వస్తాడు. వాడు ఉండాలి ఖచ్చితంగా, వాళ్ళ చెల్లెతో వాడు ఉంటేనే ఆమె కంట్రోల్ అవుతుంది. లేకపోతే అసలు ఏది పడితే అది కొనేస్తుంది ఆమె. ఇక్కడ బ్లౌజులు బాగున్నాయండి. మంచి కాటన్ క్లాత్లో ఉన్నాయి, రా సిల్క్లో ఉన్నాయి, ఎంబ్రాయిడరీలో ఉన్నాయి, వర్క్లో ఉన్నాయి, బాగున్నాయి. కానీ రేట్లు కూడా కొంచెం పర్లేదు అనిపించింది. కానీ అవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అవి మనకి సైజు సెట్ అవుతుందో కాదో అదొక డౌట్. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వలేము కదా, అందులో రిటర్న్ తీసుకోరు కాబట్టి కొంచెం ఇక తీసుకోవడానికి వెనక ముందు ఆడిన. చాలాసేపు తీసుకుందామని ట్రై చూసా కానీ మళ్ళీ సైజెస్ ప్రాబ్లం అవుతాయి. అవి రెడీమేడ్ బ్లౌజెస్ కదా, మళ్ళీ సైజెస్ ప్రాబ్లం అవుతాయని వచ్చేసిన. ఈ బ్యాంగిల్ షాప్లో కొంచెం బాగా అనిపించాయండి. అంటే నేను సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటాను కదా, ఎక్కువ సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటా. అందుకని ఇందులో చూద్దామని చెప్పేసి చూస్తున్నా. అవి నాకు నచ్చాయండి, అవే తీసుకున్నాను నేను. మా పాప ఇంకేమేమో పెట్టుకొని చూస్తుంది. వాళ్ళ అన్నయ్య ఏమో ఏది బాగాలేదని తీసేస్తుండు. మీ అన్న ఉండాలి తిరగనికి. వాళ్ళిద్దరిదా అట్లా ఉంటుంది. ఆమెకి ఏది నచ్చుతుందో వాడికి నచ్చదు. వాడు అస్సలు తీసుకొని వాడికి నచ్చకపోతే. అంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఈమెది కొంచెం వేరే ఉంటుంది సెలెక్షన్. అట్లా తిరుగుతూ ఉన్నాము. ఒక దగ్గర కొంచెం ఇక్కడ లైటింగ్ అంతా కొంచెం సెంటర్ లాగా, అక్కడ లైట్స్ ఎక్కువ పెట్టి షాప్స్, కొంచెం సిట్టింగ్, చిన్న పార్క్ లెక్క ఉంది అక్కడ చిన్నగా అంతే. అక్కడ ఉంది చూస్తున్నాం. ఇంకా అన్ని డ్రెస్సెస్ షాప్స్ అన్నీ చూస్తున్నాం. ఒక డ్రెస్ షాప్లోకి వెళ్ళినాము కానీ లెహెంగాలు అనుకుంటా. లెహెంగాల షాప్లోకి వెళ్ళినాము కానీ అవి ఈమె సైజు లేదన్నారు, పాప సైజు. మళ్ళీ వీడియో కూడా తీసుకొని ఇస్తలేరు, షాప్ లోపల తీసుకొని ఇస్తలేరండి ఎవరు వీడియో అలా చేయట్లేదు. మోమోస్ ఉన్నాయి. మా పాప తినడానికి ఏముందా అని వెతుకుతుంది, అదే పనిలో ఉన్నది ఇప్పుడు. ఇదేనండి ఆ లెహెంగా షాప్. బాగుంది, మంచిగా ఉన్నాయి, డ్రెస్సెస్ బాగున్నాయి. ఇట్లా నైట్ పార్టీస్కి భలే ఉన్నాయి. కానీ ఈమె సైజు లేదంట, అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. తిరుగుతున్నాం ఇంకేమేమి ఉన్నాయా అని. ఇంక అసలు అక్కడికి వెళ్దాం అనుకున్నాం, ఆ జాయింట్ వీల్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ మేము వెళ్ళే ముందు రోజే అదేదో ప్రాబ్లం అయిందంటండి. ప్రాబ్లం అయ్యి మధ్యలో ఆగిపోయిందంట అది. సో మా పిల్లలు అన్నారు వద్దు మమ్మీ ఇంకా అటు అని అనేసరికి దగ్గర దాకా వెళ్ళి వచ్చేసినాం. ఇంకా ఇదండి నా ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్. అక్కడ నాకు ఏదైతే అనిపించిందో అదే చెప్పానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మా పాప ఏం తీసుకొచ్చుకుందో చూపిస్తుందండి. తక్కువనే తీసుకొచ్చానండి నేను చెప్పాను కదా, ఇలాంటివన్నీ నేను ఎక్కువ తీసుకోను. ఏవో కొన్ని మా పాప ఫీల్ అవ్వకుండా కొనిచ్చానండి. నాకు అసలు అక్కడ ఏవి కొనాలనిపించలేదు. బెడ్షీట్స్, పిల్లో కవర్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ నాకు ఏమో అన్నీ కొనాలని అనిపించలేదు. ఇవి మీకు ఎక్కడ చూపించాను కదండి కమ్మలు, ఇవి 150 రూపీస్కి వచ్చాయి. ఈ స్టోన్ బ్రాస్లెట్స్ ఏమో 2 అండి. ఇవి మా చెల్లి వాళ్ళ పాపకి, వాళ్ళ చెల్లెలకి 2 తీసుకొచ్చింది. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ తీసుకొస్తుందండి ఏదైనా ఒక ఐటెం. బ్యాంగిల్స్ వచ్చేసి తనకొక పేరు, నాకొక పేరు అండి. బాగున్నాయి, ఎందుకో ఇవి మంచిగా అనిపించింది నాకైతే. ఇది ఒక నెక్ సెట్ అండి, అది పర్పుల్ కలర్. మాకు పర్పుల్ పిచ్చండి బాబు, ఎన్ని పర్పుల్ ఏది చూసినా పర్పుల్ అని అడుగుతుంది. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ వీడియో చాలా లెంత్ అయిపోతుందండి. సో ఇవన్నీ మేము తెచ్చుకున్న ఐటమ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.